నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మరో షాక్ తగిలింది. రాజకీయాల్ని పదవుల్ని వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్న ఆయన తాజాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఇవాళ పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ సిపి కార్యాలయంలో ఈ నెల 18న విచారణకు రావాలని ఆయనకు పంపిన సమన్లలో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మధ్య కుంభకోణం జరిగినట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుడుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఆయన విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా రాకపోవడంతో నిన్న హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో వ్యాపార సంస్థలో తనిఖీలు కూడా చేశారు. గతంలో మరో కేసు విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డినేనని ఆయన గురించి భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తామని కూడా ప్రకటించారు. దీంతో సిట్ ఇవాళ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీసులో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో విజయసాయి రెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలు ఇప్పుడు మద్యం కుంభకోణం విచారణలో కీలకంగా మారబోతున్నాయి.